హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ రాజ్ భరద్వాజ్ వన్స్ అగైన్. ఈరోజు వచ్చేసి మనకి మేజర్గా ఈ జెడ్ ప్లస్ 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య డిఫరెన్స్ అనేది ఒక రీసెర్చ్తో ఏర్పడింది. ఏంటంటే మనం ఆడే గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ గేమ్స్ వల్ల మనకి ఈ డిఫరెన్స్ అనేది చాలా బాగా ఏర్పడేలాగా మనం ఎగ్జాంపుల్తో సహా ఒకళ్ళు మనకి రీసెర్చ్ బేసిస్ ఎవిడెన్స్ కింద ఇచ్చారు. ఏంటంటే మనకి ఇప్పుడు ఎవరైతే 90s కిడ్స్ ఉన్నారో ప్లస్ ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎలాంటిదంటే ఆ టైంలో ఆడే ప్రతి గేమ్ వితౌట్ ఎనీ ట్యూటోరియల్ వాళ్ళే గంటల తరబడు, రోజుల తరబడు, వారం తరబడు, సంవత్సరాల తరబడి ఆడి గెలిచి ఆ ఛాలెంజ్ని కంప్లీట్ చేసేదాకా వాళ్ళకి మనసు పట్టేది కాదు. ఈ ఛాలెంజ్ వల్ల వాళ్ళకి ఆ గేమ్లో ఎక్కడ ఏ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి వెళ్తే ఉపయోగపడుతుంది, ఎక్కడ ఎటు వెళ్తే అని ఆలోచిస్తూ దాన్ని ఎలా గెలవాలనే సంకల్పంతో వాళ్ళు ఆడి గెలిచిన గేమ్స్ అవన్నీ. కానీ ఇప్పుడు వచ్చే గేమ్స్ చూసుకుంటే ఈ గేమ్స్లో వీళ్ళకి ఛాలెంజ్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దానికి షార్ట్ కట్స్ ఏంది వెతకడానికి టైం సరిపోయింది. వీళ్ళు వితౌట్ ఎనీ టైం ఇన్వెస్ట్మెంట్ లేకుండా వాళ్ళ బ్రెయిన్ యూజ్ చేయకుండా యూట్యూబ్లోకి వెళ్ళి ట్యూటోరియల్ అని కొట్టి ఆ ట్యూటోరియల్ని చూసి అంతే గేమ్ ఓడగొట్టాలి, గేమ్ ఆడేయాలి. అంతేగాని దానిలో ఛాలెంజ్గా తీసుకొని ఆడే మనస్సు ఎవరికి లేదు, బ్రెయిన్ అంతకు మించే లేదు. సో దీనికి ఎగ్జాంపుల్గా తీసుకొచ్చి ఇది ఒక బిగ్గెస్ట్ వేరియేషన్గా చూపించి దీన్ని ప్రూవ్ చేసేసారు జెడ్ 90s కిడ్స్. ఎవరైతే 90స్లో ఉండి గేమ్స్ ఆడారో ఆ గేమ్స్ ఏంటివో ఒకసారి నాకు కామెంట్ చేయండి, నేను ఆడతాను. థ్యాంక్ యూ.